అక్కడ 10 ఏళ్ల నుంచి ఓ గాడ్జిల్లా ఉండదురా. చిన్న హీరో చెప్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మాస్ మహారాజా రవితేజన్ నటించిన న్యూ మూవీ ఈగల్. మరి ఈగల్ మూవీని ఈరోజు చూడటం జరిగింది. మరి మూవీ ఎలా ఉంది, బాగుంది లేదనేది ఆల్రెడీ ఫుల్ రివ్యూ చేశా. ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో లింక్ ఇస్తా, అండ్ పైన కానొస్తున్న లింక్ అయితే ఓపెన్ చేయండి. ఇక మూవీ విషయానికి వస్తే ఈ మూవీ నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. అసలు ఈ మూవీలో నచ్చిన విషయాలు ఏంటి, నచ్చిన విషయాలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ మూవీ ఎలా ఉంది అంటే బాగుంది ఫ్రెండ్స్, నాకైతే ఈ మూవీ నచ్చింది. ఇక మాస్ మహారాజా రవితేజన్ ఈగల్ మూవీ ఎలా ఉంది అంటే బాగుంది ఫ్రెండ్స్. నాకు ఇందులో బాగోలేని విషయాల గురించి కూడా చెబుతా. అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మన హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ వల్ల మనకి స్టోరీ అనేది తెలుస్తుంది. తను ఒక జర్నలిస్ట్, తను కాటన్పై ఒక ఆర్టికల్ అనేది రాస్తుంది. దానివల్ల సిస్టమ్ మొత్తం కదిలి వచ్చి తన గురించి ఎంక్వైరీ చేయటం, అసలు ఆ ఈగల్ ఎవరు అనేది మన హీరోయిన్ తెలుసుకోవటం, ఆ తెలుసుకునేది మనకు చెప్పడం చాలా అంటే చాలా బాగుంది. ఇక కాటన్ ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడ ఆ ఫ్యాక్టరీ అనేది ఉండదు ఫ్రెండ్స్. అసలు ఆ ఫ్యాక్టరీని ఎందుకు పేల్చారు, అసలు ఏం జరిగింది అనేది మనకి హీరోయిన్ చెబుతూ వస్తుంది. అయితే ఈ ఫస్ట్ హాఫ్లో ఇటు సహదేవ్ గురించి అటు ఈగల్, ఈ రెండు క్యారెక్టర్స్ గురించి మనకి పరిచయం చేస్తూ వస్తారు. అసలు ఈగల్ అంటే ఎవరు, సహదేవ్ అంటే ఎవరు అని మనకు చూపిస్తూ వస్తారు. అయితే ఈ ఫస్ట్ హాఫ్లో రవితేజన్కి ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో పడ్డాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు రవితేజన్కి ఎలివేషన్స్ ఇస్తున్నారు. మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపు వరకు బాగుంటుంది, అండ్ కొద్దిసేపు అట్లా స్లోగా ఉంటుంది. తర్వాత ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ దాకా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ పడ్డాక సెకండ్ హాఫ్లో ఏదో ఉండబోతుందని ఊహించుకున్నట్టుగా సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ యాక్షన్ ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. కార్తిక్ గారు ఇటు సలారు అటు కేజీఎఫ్ ఈ రెండుని ఇన్స్పైర్ అయ్యి సెకండ్ హాఫ్లో ఆ గన్స్ ఫైట్స్ అయితే డిజైన్ చేశారనుకుంటున్నా. అలా ఉంది. మనకి సలార్లో భూమిలో ఉంచి అలా స్నైపర్స్ లెగిసి డుగుడుగుడుని కాలుస్తారు కదా, అలాగే ఈ ఈగల్ మూవీలో ఒక ఇంటి దగ్గర గన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వేరే లెవెల్ గన్స్, అసలు ఊహించుకుంటుంటేనే ఇప్పటికీ నా మైండ్ అలాగే తిరుగుతుంది. అండ్ ఒక విగ్రహానికి ఆ వేళ్ళకి గన్స్ పెట్టే విధానం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ థాట్ ఎలా వచ్చిందో కానీ డైరెక్టర్కి వేరే లెవెల్లో ఉంది. ఇక ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మూవీకి ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా అనిపించిన ఆ స్లోనెస్ని సెకండ్ హాఫ్ తీర్చేస్తుంది. ఈ మూవీలో 2 సాంగ్స్ ఉంటాయి, అదే లాస్ట్ టైటిల్ సాంగ్ 3 సాంగ్స్ ఉంటాయి. నాకు ఫస్ట్ జాతర సాంగ్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే సాంగ్స్, ఈ 2 సాంగ్స్ ఓకే అనిపించినాయి. అండ్ క్లైమాక్స్ అయిపోయినాక థర్డ్ సాంగ్ ఉండిద్ది, ఎండ్ కార్డ్స్ పడ్డాక ఆ సాంగ్ అయితే ఓకే అనిపించింది. అయితే ఈ మూవీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకు ఇలా అంటున్నానంటే రవితేజన్కి ధమాకా మూవీ తర్వాత వాల్తేరు వీరయ్య హిట్ అయింది. అండ్ దాని తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఈ 2 మూవీస్ ఫ్లాప్ అయినాయి. ఓకే కాదంట్లా, కానీ ఈ ఈగల్ మూవీ ఏదైతే ఉందో ఇది డిఫరెంట్ ఫ్రెండ్స్. ఈ మూవీలో కామెడీ అనేది ఉండదు. దీన్ని ఎక్స్పెక్ట్ చేసి మీరు మూవీకి అయితే వెళ్ళొద్దు, డిసప్పాయింట్ అవుతారు. దీంట్లో కామెడీ ఉండదు. రవితేజన్ మాస్ కట్అవుట్ని మాత్రమే చూస్తారు. వేరే లెవెల్లో ఉంది. సెకండ్ హాఫ్లో కామెడీ ఉంటుంది, ఆ కామెడీ కూడా వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. ఇక ఒకటే చెబుతున్నా, ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీకి అయితే వెళ్ళండి. ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. నెగిటివ్ రివ్యూస్ని అయితే చూడొద్దు. వాళ్ళు 90mm రాడ్ అని ఈ మూవీ బాగలేదు, ఫస్ట్ హాఫ్ బాగలేదు అంటున్నారు. ఓకే, ఫస్ట్ హాఫ్ నాకు కొద్దిగా నచ్చలా అనిపించింది, కానీ అంతగా తీసేసే సినిమా కాదు ఇది. ఈ సినిమా చూడాల్సిన సినిమా, అది కూడా థియేటర్లో చూడాల్సిన సినిమా, ఓటీటీలో చూసే సినిమా కాదు. అలాగే ఈ మూవీకి పార్ట్ 2 ఈగల్ 2 యుద్ధకాండ అనేది మూవీ ఎండ్ కార్డ్స్లో మనకి తెలియజేశారు. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే ఈ మూవీలో సోషల్ మెసేజ్ ఉంది. ఆ గన్స్, ఆ కాటన్, దీని గురించి చాలా బాగా చూపించారు. ఆ మెసేజ్ మీరు థియేటర్లో చూడాలి. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అలాగే ఫ్యాన్స్ మాత్రం అస్సలు మిస్ కావద్దు, మూవీ చాలా బాగుంది. అండ్ ఈ మూవీ సెకండ్ హాఫ్ కోసమైనా వెళ్ళండి, మీకు నచ్చుతుంది, ఇది నాది గ్యారంటీ. మూవీకి పార్ట్ 2 ఈగల్ ఉంది, ఖచ్చితంగా మూవీకి వెళ్ళి చూడండి. ఎండ్ కార్డ్స్ పడ్డ తర్వాత కూడా కూర్చోండి ఫ్రెండ్స్. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ రోజు మృగాలను మింగే మహాకాలుడు నిద్రలేచాడు.